ఈ విషయంలో ఎవరిది తప్పు? లేదా అసలు ఏం జరిగింది? లేదు ఈ ఈ మీ డాన్స్ అసోసియేషన్స్ గాని లేదా డాన్స్ మాస్టర్స్‌కి గాని కొన్ని గ్రూప్స్ ఉంటాయంట. ఆ గ్రూప్స్‌కి ఎందుకు గ్రూప్స్ ఏంటి? ఆ గ్రూప్స్ కథాకమామిషు ఏంటి? అంటే ఇలా ఫస్ట్ అయితే బాధపడవలసిన విషయం చాలా పెద్ద బాధాకరం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలోనే పాన్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్‌కు దూసుకెళ్తున్నది. దానిలో తెలుగులో ఇప్పటివరకు తెలుగు కొరియోగ్రాఫర్ల పైన గత 30 ఏళ్ల నుంచి కూడా చెన్నై తమిళ కొరియోగ్రాఫర్ల ఆధిపత్యమే ఎక్కువనే ఉండేది. ఈ మధ్య కాలంలో తెలుగు వాళ్ళకు ఆల్ ఓవర్ ఇండియాతో పాటు విదేశాల్లో కూడా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి. సో మంచి వాతావరణం అంటే కొరియోగ్రాఫర్లకు కానీ సినిమా ఇండస్ట్రీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టుకు కానీ మంచి పేరుతో పాటు అవకాశాలు ఆపర్చునిటీ వచ్చే సందర్భంలో ఇలాంటి ఆరోపణలు కానీ కేసులు కానీ రావడం పట్ల టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. అదేవిధంగా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో సహజంగా పోటీ ఉంటుందండి. పోటీ అన్ని చోట్ల ఉంటుంది. సో గత 35 ఏళ్ళ నుంచి నేను తెలుగు ఇండస్ట్రీ ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అసోసియేషను మాకంటే ముందు సీనియర్లు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా కొంత దూరం ట్రావెల్ చేసి తర్వాత నేను కాలక్రమంలో కొరియోగ్రాఫర్గా ఉంటూ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. కాకుంటే ఈ డాన్సర్స్ అంటే లోకల్ డాన్సర్స్ కానీ సినిమా డాన్సర్స్ కానీ ఈవెంట్లు యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ కూడా నేను ఒక అడ్వైజర్గా పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే వీరు ప్రతి మాస్టర్స్కు అసిస్టెంట్ అవసరం అండి. సో అసిస్టెంట్స్ ద్వారానే పూర్తిగా కాంపోజ్ చేసి హీరోలకు చెప్పడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో చాలామంది డాన్సర్స్ ఏం జరుగుతుందంటే కొంతమంది లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొన్ని బ్రేకప్స్ అవుతాయి. సో అవి జరుగుతుంటాయి. కానీ జానీ మాస్టర్ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందండి. అది కూడా లవ్ మ్యారేజ్ అండి. ఆమె కూడా డాన్సర్. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏదైతే తన మీద వచ్చినటువంటి అలిగేషన్స్ కేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చూస్తే ఈమె గతంలో కొద్ది రోజుల కిందట ఈమె కార్డు ఇవ్వడం జరిగింది. సో ఆమె కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తుంది. అంతకుముందు చాలా సినిమాలకు కూడా వర్క్ చేయడం జరిగింది. సో వీరి మధ్యన ఏమున్నది అంటే ఒక గురు శిష్యుల సంబంధమే ఉంటుంది ఏం జరిగినా కూడా. సో ఏ వ్యక్తి అయినా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు తన ఫస్ట్ మ్యారేజ్తో డివోర్స్ తీసుకొని ఆ తర్వాత కంటిన్యూ కావాల్సి ఉంటుంది. సో విచిత్రంగా ఏంటంటే ఈ కేసులో జానీ మాస్టర్తో పాటు వారి వైఫ్ కూడా నిందితురాలుగా ఉండడము, ఆమె మీద ఆరోపణలు రావడం విచారంగా ఉన్నది. అదేవిధంగా ఈ అమ్మాయికి ఏదైతే విక్టిమ్ ఉన్నదో ఆ విక్టిమ్ కూడా సరైన న్యాయం జరగాలి. సో ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఈ కాలంలో ఎదుగుతున్నది. కానీ తెలుగు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. హైదరాబాద్ అమ్మాయిలు ఉన్నారు, చుట్టుపక్కల తెలంగాణ అమ్మాయిలు ఉన్నారు. జానీ మాస్టర్ గారు ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బాంబే నుంచే తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ అమ్మాయిలు ఉండగా బయట వాళ్ళ అమ్మాయిలను పెట్టుకోవడం ఆ విషయాలన్నీ కూడా అందరు కొరియోగ్రాఫర్లకు కూడా అన్ని విషయాలు పూర్తిగా తెలియదు. సో అక్కడ ఉన్న డాన్సర్లకు కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు. సో మాకున్న ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళని పెట్టుకోవడం లేదా పక్క రాష్ట్రం వాళ్ళని పెట్టుకున్నారు అంటే విషయం లేదే ఎవ్వరు కూడా సస్టైన్ అవ్వలేరు. అంటే యూనియన్కి ఒక రూల్ ఉంటుందండి. నాకు అడ్వకేట్గా చాలా యూనియన్లకు నేను సజెషన్ చేస్తాను కాబట్టి అడ్వైజర్గా ఉన్నా కాబట్టి ఇప్పుడు తెలుగు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ డెవలప్ చేయడం క్రమంలో తెలుగు అమ్మాయిలను చాలామందిని డాన్సర్స్ని ఎంకరేజ్ చేస్తూ వారి బయోడేటా తీసుకోవడం, తర్వాత వారికి ట్రైనింగ్ ఇవ్వడం, వారికి ఇక్కడ యూనియన్లో ఉన్నటువంటి అమ్మాయిలను మాత్రమే అసిస్టెంట్గా తీసుకుంటారు. సో గట్టిగా ఉంటుంది అప్పుడు రూల్స్ అన్నీ తెలిసి ఉంటాయి. సో భయంలో భక్తితో పనిచేయడం జరుగుతుంది. సో ఈ అమ్మాయి విషయంలో ఎక్కువ యూనియన్కు కానీ ఇతర డాన్సర్లకు కానీ అందరికి పరిచయం ఉన్న దాఖలాలు లేవు. సో అదేవిధంగా ఈ అమ్మాయి కూడా ఎక్కడ కూడా జరుగుతున్న విషయాలు మనకు పూర్తిగా అవగాహన రావడం కొంచెం ఆలోచించాల్సి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కరాటే కళ్యాణి గారు, బయట ప్రపంచం ఎలా ఉన్నా